బగళముఖి. ఇది శ్రీ విద్యలో మహాత్రిపుర సుందరికి అంగదేవత. పంచదశ మహామంత్రం చెప్పేటప్పుడు కానీ, షోడశి చెప్పేటప్పుడు కానీ ఈ బగళాముఖి మంత్రాన్ని అంగమంత్రంగా చెప్తారు. పూర్వాంగ ఉత్తరాంగాల్లో ఏదో ఒక చోట అంగమంత్రంగా చెప్తారు. ఈ బగళాముఖి ఋషి ఎవరు? ఇక్కడ చూడండి. బగళాముఖి మహామంత్రస్య నారద ఋషి. ఈ మంత్రానికి ఋషి నారదుడు. అనుష్ఠుప్ ఛంద బగళాముఖి దేవత హ్రీం బీజం. ఇది ఇక్కడ హ్రీం బీజం. స్వాహాశక్తి ఓం కీలకం. ఇప్పుడు ఈ బగళాముఖి మంత్రాన్ని ఎందుకు మనం ఈ మంత్రాన్ని జపం చేయటం జరుగుతుంది? ఈ మంత్రాన్ని ఉపాసన ఎందుకు చేస్తారు? శత్రు సంహారము, శత్రు స్తంభన, వీటి కోసం చేస్తారు ఈ మంత్రాన్ని. మనకి శత్రువులు ఎక్కువగా ఉన్నారు. శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా ముందు వాళ్ళని స్తంభింపజేయాలి. వాళ్ళు మనకి హాని తలపెట్టకుండా చూసుకోవాలి. మనం పనిచేస్తున్నటువంటి ఆఫీసులో కానివ్వండి, లేదా ఇతరత్ర ప్రదేశాల్లో కానివ్వండి, మన ఇరుగు పొరుగు వారే కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఈ శత్రువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. అటువంటి సమయాల్లో ఈ బగళా మంత్రము, దీన్ని మనం జపం చేయటం జరుగుతుంది. మనం ఎవరి మీదకి ఈ మంత్రాన్ని ప్రయోగం చేయటం లేదు. నా శత్రువుల్ని కట్టడిలో పెట్టు అని అడుగుతున్నాను దేవతని, అంతే. నా శత్రువుల్ని కట్టడిలో పెట్టవలసింది, ఇది మనం అడుగుతూ ఉన్నది. ఇక్కడ ఈ మంత్రం చూడండి. ఇందులో బీజాక్షరం హ్రీం. దీన్ని చాలా జాగ్రత్తగా పలకాలి. హ్రీం అంటే హాగ్గుడిస్తే హి, హీకి పొల్లిస్తే హి, దాని కింద లావొత్తు, దాని కింద రావొత్తు, బిందు సంయుక్తం అంటే పక్కన సున్నా ఉంటుంది. మొత్తం కలిపి హ్రీం. అలా దాన్ని చాలా జాగ్రత్తగా పలకాలి. ఇప్పుడు ఈ మంత్రం చూడండి. ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచ్యం ముఖం పదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. ఇది మంత్రం. ఇందులో ఏమడుగుతున్నామో చూడండి. సర్వదుష్టానాం అంటే దుర్మార్గులందరికీ. ఎవరు దుర్మార్గులు? నీ శత్రువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు. కాబట్టి శత్రువులందరినీ కూడా అడుగుతూ ఉన్నాం మనం. అంటే దేవతను అడుగుతున్నాం. నా శత్రువుల యొక్క వాచ్యం ముఖం పదం స్తంభయ, వాళ్ళని కట్టేసేయి, వాళ్ళని కట్టడి చేయి. వాళ్ళని కట్టేయటం అంటే ఎలా కట్టేయాలి? ఏం కట్టేయాలి? వాచం స్తంభయ, ముఖం స్తంభయ, పదం స్తంభయ అంటే వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేయి, వాళ్ళ నోరు కట్టేయి, నోట్లో నుంచి మాట రాకూడదు. అసలు మన గురించి ఇంకా ఏమీ వాళ్ళు మాట్లాడకూడదు, అంతే. మన గురించి వాళ్ళు ఏ రకంగానూ మాట్లాడకూడదు. అందుకే వాళ్ళ వాచ్యం స్తంభయ, ముఖం స్తంభయ, పదం స్తంభయ, జిహ్వాంకేలయ. వాళ్ళ నోట్లో నుంచి అసలు మాట అనేది రాకూడదు. బుద్ధిం వినాశయ, మన గురించి వాళ్ళు ఏ రకంగానూ కూడా ఆలోచించకూడదు. వాళ్ళ బుద్ధిని నాశనం చేసే ముందు
నన్ను గురించి వాళ్ళు ఏ రకంగానూ కూడా ఆలోచించకూడదు. ఒక వ్యక్తి కాదు, మన శత్రువులందరూ కూడా, శత్రువులందరి మీదకి ఈ ప్రయోగం ఇది. జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. ఇది మన మంత్రం. కాబట్టి ఇక్కడ శత్రువుల్ని అందరినీ కూడా స్తంభింపజేయవలసింది అని మంత్రాన్ని మనం జపం చేస్తున్నాం, ఈ దేవతను ప్రార్థిస్తూ ఉన్నాం. ఫలితం చాలా త్వరగా వస్తుంది. శత్రువుల్ని స్తంభింపజేసేటువంటి ఫలితము చాలా త్వరగా వస్తుంది. ఈ మంత్రాన్ని మనం చేయొచ్చు. అయితే అంత పెద్ద అవసరమా? మన కోసం పరిగట్టుకుని మన మీదే ఏదో మనకి చెడు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారా శత్రువులు? మనకు అంత శత్రువులు ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి మంత్రాలు మనం ప్రయోగం చేసేటప్పుడు, మనం జపం చేసేప్పుడు అసలు అంత అవసరమా? అవసరమైతే చేద్దాం. చిన్న చిన్న విషయాలకు కూడా, అదిగో ఏదో ఈ పని కాలేదు కాబట్టి వాడు ఏదో చేసి ఉంటాడు అని అలా ఎప్పుడూ భావన చేయొద్దు. సరే, మొత్తానికి శత్రు స్తంభన కోసం ఈ మంత్రం ప్రయోగం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ బగళా హృదయము అని ఇంకో మంత్రం ఉంది. బగళా హృదయము. ఇందులో 9 బీజాక్షరాలు ఉంటాయి. ఇందాక ఒకటే బీజాక్షరం ఉంది, ఓం హ్లీం అంటే. ఆ హ్లీం అనేది ఒకటే ఉంది, కానీ ఇక్కడ అలా కాదు, 9 బీజాక్షరాలు ఉంటాయి. అవి చూడండి. ఆం హ్లీం క్రోం గ్లౌం హూం ఐం క్లీం శ్రీం హ్లీం. 9 బీజాక్షరాలు వచ్చాయో లేదో చూసుకోండి. ఆం హ్రీం క్రోం గ్లౌం హూం ఐం క్లీం శ్రీం హ్లీం. 3 ముళ్ళు 9 బీజాక్షరాలు. ఈ 9 బీజాక్షరాలు కూడా 5 సార్లు రిపీట్ అవుతాయి ఈ మంత్రంలో. ఈ 9 బీజాక్షరాలు 5 సార్లు రిపీట్ అవుతాయి. మనం ఇప్పుడు ఆ బగళాముఖి దేవిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చూడండి ఈ మంత్రం. దీన్ని బగళా హృదయము అని అంటారు. ఆం హ్లీం క్రోం గ్లౌం హూం ఐం క్లీం శ్రీం హ్లీం బగళాముఖి ఆవేశయ ఆవేశయ. ఆం హ్లీం క్రోం గ్లౌం హూం ఐం క్లీం శ్రీం హ్లీం బ్రహ్మాస్వరూపిణి ఏహ్యేహి. ఆం హ్రీం క్రోం గ్లౌం హూం ఐం క్లీం శ్రీం హ్లీం మమ హృదయే అనహ అనహ సన్నిధిం కురు కురు. ఆం హ్రీం క్రోం గ్లౌం హూం ఐం క్లీం శ్రీం హ్లీం మమ హృదయే చిరం తిష్ట తిష్ట. ఆం హ్రీం క్రోం గ్లౌం హూం ఏం క్లీం శ్రీం హ్రీం హుం పటు స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్రానికి ఇది చాలా త్వరగా సిద్ధించేటటువంటి మంత్రం. అయితే అంత పెద్ద అవసరం ఉండకపోవచ్చు ఈ మంత్రం చేయటానికి. సరే, గురువు గారు మీ యొక్క అవసరాన్ని గుర్తించి మంత్రం చెప్తారు కాబట్టి అదంతా గురువు గారికి వదిలిపెట్టేద్దాం. ఇక ఈ బగళాముఖిలో బగళాస్త్ర పంచకము అని మళ్ళీ 5 మంత్రాలు ఉన్నాయి. 5 మంత్రాలు ఏమిటివి? రణస్తంభనకారిణి, ఉల్కాముఖి, జాతవేదముఖి, జ్వాలాముఖి, బృహద్భానుముఖి. ఇలా 5 మంత్రాలు ఉన్నాయి. ఈ 5 మంత్రాల్లోనూ కూడా ఇక్కడ బగళా మంత్రము అంటే ఇక్కడ అడిగేది ఒకటే.
సర్వదుష్టానం వాచ్యం ముఖం పదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ. ఇంతే మనం అడుగుతూ ఉన్నది. అన్నింటిలోనూ 5 మంత్రాల్లోనూ ఇదే అడిగేది. కాకపోతే ఆ మంత్రాల్లో ఉన్నటువంటి బీజాక్షరాలు మారుతూ ఉంటాయి, అంతకనే ఉండదు. ఇప్పుడు ఇందులో జాతవేదముఖి మంత్రం చూడండి. ఓం హ్లీం హౌం గ్లౌం ఓం బగణాముఖి సర్వదుష్టానాం ఓం హ్లీం హౌం హ్లీం ఓం వాచ్యం ముఖం పదం స్తంభయ స్తంభయ ఓం హ్లీం ఔ హౌం హ్రీం ఓం జిహ్వాంకేలయ కేలయ ఓం హ్లీం హౌం హ్లీం ఓం బుద్ధిం వినాశే వినాశయ ఓం హ్లీం హౌం హ్లీం ఓం. 5 మంత్రాల్లోనూ ఇదే. పగడాముఖి వాచ్యం ముఖం పదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ. ఎవరికి? సర్వదృష్టానం. ఎవరికి చెప్పినా సరే సర్వదృష్టానం వాచ్యం ముఖం పదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ. ఇలాగే మనం ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. 5 రకాలైనటువంటి ఈ బగళా మంత్రం కూడా. దీన్ని బగళాస్త్ర పంచకము అని అంటారు. ఈ మంత్రాలని మీకు మీరుగా ఎప్పుడూ కూడా వీటిని ఈ మంత్రాలు తీసి సాధన చేయొద్దు, వద్దు. మీరు గురువు గారిని అడగండి. మీకు శత్రువులు ఉంటే నాకు శత్రువులు ఎక్కువ ఉన్నారు అని అడగండి. ఆ శత్రువుల్ని కట్టడి చేయాలి, ఏం చేయాలి అని అడగండి గురువు గారిని. గురువు గారు ఏ మంత్రం ఇస్తే ఆ మంత్రం తీసుకొని దాన్ని జపం చేయండి. అంతే తప్పించి మీ ఇష్టం వచ్చినట్టుగా పుస్తకం కనిపించింది కదా అని అందులో ఉన్నటువంటి మంత్రాలు తీసి మీరు అవి జపం చేయటం అనేది చేయవలసినటువంటి పని కాదు. ఈ మంత్రాలని చాలా జాగ్రత్తగా ఉపయోగించండి.